ఇప్పుడు మనం మట్టుపెట్టి డ్యామ్ దగ్గర అయితే ఉన్నాం. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే ప్లేస్ వచ్చేసి మట్టుపెట్టి బోటింగ్. బట్ ఆల్రెడీ మనం ఈ డ్యామ్ దగ్గర ఉన్న వాటర్ యాక్టివిటీస్ లైక్ కాయాకింగ్ అలానే పెడల్ బోటింగ్ అయితే చూసాం కదా. అక్కడ కూడా మీకు సేమ్ ఉంటాయి, స్పీడ్ బోటింగ్ అలానే కాయాకింగ్. అందుకే మనం ఆ ప్లేస్ని మనం స్కిప్ చేసి ఈ డ్యామ్ తర్వాత మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనం ఈ డ్యామ్ దగ్గర ఉండే వ్యూస్ చూద్దాం. గాయస్, మట్టుపెట్టి బోటింగ్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి షూటింగ్ పాయింట్. మున్నార్లో ఏవైనా మూవీ షూటింగ్స్ చేయాలి అనుకుంటే అక్కడే తీస్తారు. బట్ లోపలికైతే అలో లేదు, అందుకే మనం దాన్ని కవర్ చేయలేకపోయామన్నమాట. నెక్స్ట్ షూటింగ్ పాయింట్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మీకు ఎకో పాయింట్. ఇప్పుడైతే మనం ఎకో పాయింట్ దగ్గర ఉన్నాం. మీరు ఇక్కడ నుంచి ఏదైనా సౌండ్ చేస్తే రివర్స్ మీకు వినిపిస్తుంది. అలానే ఇక్కడ మీకు గ్రీనరీ కావచ్చు, అలానే ట్రీస్ కావచ్చు, చాలా మంచిగా ఉన్నాయి. అండ్ అలానే మీరు ఎవరైనా మున్నార్‌కి వస్తున్నప్పుడు ఓన్ వెహికల్‌తో రాలేకపోయినప్పుడు ఇక్కడ మీకు తిరగడానికి ఆటో గానీ, లేదంటే మీకు జీప్ గానీ కావాలి. నేను మీకు డిస్‌ప్లేలో ఒక నంబర్ ఇస్తాను. తన పేరొచ్చేసి ముత్తు అన్న. తన దగ్గర ఆటో ఉంది. అలానే జీప్ ఉంది. మీకు ఈ డైరెక్షన్‌లో ₹1500 అయితే తీసుకొని డే మొత్తం మీకు ఈ డైరెక్షన్‌లో ఉండే 12 ప్లేసెస్‌ని మీకు కవర్ చేస్తారు. ఒకవేళ మీరు వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు మీకు 2200 అలా అడుగుతారు. ఇదొచ్చేసి బెస్ట్. నేను గూడా ఈ అన్న దగ్గరే ఆటో మాట్లాడుకున్నా అనమాట. డే మొత్తం ఉన్నారు నాతో. సో, ఒకసారి మీరు ట్రై చేయండి గైస్. ముత్తు అన్న నెంబర్ మీకు డిస్క్రిప్షన్‌లో గూడా ఇస్తాను. ఒకసారి చూడండి. నెక్స్ట్ ఎకో పాయింట్ తర్వాత మనం ఇప్పుడు ట్రైబల్ విలేజ్ వ్యూకైతే వచ్చేసాం. వీళ్ళొచ్చేసి ఏంటి అంటే వెజిటబుల్స్ పండించుకొని అవి అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటారనమాట. ఇదే ఆ ట్రైబల్ విలేజ్. లోపలికైతే అలో లేదు. అందుకే మనం ఇక్కడి నుంచే వీడియో తీసాము. గ్రీనరీ అయితే ఇక్కడ ఎక్సలెంట్‌గా ఉంది. మనం ఇప్పుడు ట్రైబల్ విలేజ్ వ్యూని కంప్లీట్ చేసుకున్న తర్వాత కుండలే డ్యామ్కి అయితే వచ్చాము. దీని తర్వాత మనకి లాస్ట్ ప్లేస్ వచ్చేసి టాప్ స్టేషన్ వ్యూ పాయింట్. దాని తర్వాత ఇంకా ఈ డైరెక్షన్లో ఏవైతే ఉన్నాయో అంతా మనం కవర్ చేసుకున్నట్టే. ఇప్పుడైతే మనం కుండలే డ్యామ్ని అయితే చూద్దాం. ఇదే అన్నమాట డ్యామ్. ఇది కూడా మీకు మట్టుపెట్టి డ్యామ్ లానే ఉంది. ఇదే అన్నమాట డ్యామ్ వ్యూ. ఇక్కడ మీకు వ్యూ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ప్లేస్లో మీకు వ్యూ పాయింట్ అనేది మీకు చాలా బాగున్నాయి ఇక్కడ. లైక్ గ్రీనరీ కావచ్చు, టీ ప్లాంటేషన్ కావచ్చు, హిల్స్, క్లౌడ్స్ ఇవంతా. ఇక్కడ కూడా మీకు మట్టుపెట్టి డ్యామ్ లానే మీకు కాయాకింగ్ కూడా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూపిస్తాను. మనమైతే ఇప్పుడు కుండలే డ్యామ్ని విజిట్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి మనం టాప్ స్టేషన్ వ్యూ పాయింట్కి వెళ్దాం. అదే అనమాట లాస్ట్ వ్యూ పాయింట్ ఈ డైరెక్షన్లో. సో దాన్ని కూడా కవర్ చేసేద్దాం గాయస్.
హే గైస్, ఇప్పుడైతే మనం మట్టుపెట్టి డైరెక్షన్లో లాస్ట్ వ్యూ పాయింట్లో అయితే ఉన్నాం అనమాట. ఇదే టాప్ స్టేషన్ వ్యూ పాయింట్. నాకు తెలిసి ఈ టాప్ స్టేషన్ వ్యూ పాయింట్ని చూడడం చాలా వర్త్ అనమాట. రిమైనింగ్ మనం ఏదైతే చూసామో నాకు తెలిసి అన్నింటికంటే నాకు ఇది చాలా మంచిగా అనిపించింది. నేను మీకు ఇప్పుడు వ్యూ పాయింట్ చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇది ఇక్కడ నుంచి వ్యూ. నాకు తెలిసి మీరు ఈ వ్యూ పాయింట్ని ఇన్స్టాలోనో లేకపోతే యూట్యూబ్ రీల్స్లోనో మీరు పక్కా చూసింటారు ఒక్కసారైనా. ఇది తమిళనాడు అనమాట. ఇక్కడ నుంచి మీకు తమిళనాడు, ఈ టాప్ స్టేషన్ వ్యూ పాయింట్ కూడా తమిళనాడులో ఉందన్నమాట. సో ఇదంతా టీమ్ ప్లాంటేషనే. ఇది వచ్చేసి కొలుక్కుమలై. ఇక్కడ ది బెస్ట్ సన్ రైజ్ అయితే మీరు చూడొచ్చు. మనం దీన్ని కూడా విజిట్ చేద్దాం ఫ్యూచర్లో. ఇప్పుడైతే మనం కిందకి వెళ్దాం. మొత్తానికైతే మనం టాప్ స్టేషన్ వ్యూ పాయింట్ నుంచి మనం కిందకి వచ్చేసాము. ఇక్కడైతే వ్యూ చాలా అంటే చాలా బాగుంది. మీరు ఆబ్వియస్గా దీన్ని చూసే ఉంటారు రీల్స్లలో, బట్ రియల్గా చూస్తే మీకు చాలా బాగుంటుంది, అదిరిపోయింది ఇక్కడ. సో మన డే అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం అనమాట. మట్టుపట్టి డైరెక్షన్లో ఉండే అన్ని వ్యూ పాయింట్స్ అయితే మనం కవర్ చేస్తాం. నేను ఇంకొకటి మర్చిపోయాను, లైక్ ఎలా రావాలి అనే దాని గురించి చెప్తాను ఇప్పుడు. మీకు కొచ్చిలో వైటిలా అనే ఒక ప్లేస్ ఉంటుంది. వైటిలా నుంచి మీకు మార్నింగ్ 5-6 లోపు మీకు బస్సెస్ ఉంటాయన్నమాట మున్నార్కి డైరెక్ట్. కొచ్చి నుంచి మీరు మున్నార్కి రావచ్చు. 5 hours టైం పడుతుంది. లేదు ఒకవేళ ఇన్ కేస్ మీరు మార్నింగ్ మిస్ అయితే మీరేం చేయాలి అంటే వైటిలా నుంచి కోదమంగళం అనే ప్లేస్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇన్ కేస్ వైటిలా నుంచి కోదమంగళంకి వెళ్తే కోదమంగళం నుంచి మీకు మున్నార్కి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయన్నమాట. మీరు మున్నార్కి అయితే చేరుకోవచ్చు. మున్నార్లో మీకు చాలా ప్లేసెస్ ఉంటాయి తిరిగేదానికి. మీరు వీకెండ్లో వస్తే 2-3 డేస్లో మీరు కంప్లీట్ చేసుకోలేరు మున్నార్ మొత్తం తిరగడానికి. బట్ వన్ డైరెక్షన్లో అయితే మీరు కొంచెం మంచిగా కంప్లీట్ చేసుకోవచ్చు. నేను మీకు చెప్తాను అనమాట మున్నార్లో ఏ డైరెక్షన్కి వెళ్తే ఏ ప్లేసెస్ ఉంటాయి ఇవంతా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు మెన్షన్ చేస్తాను. ఒకసారి చూడండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ నేను మళ్ళీ మున్నార్కి వచ్చి వేరే డైరెక్షన్లో మనం ట్రావెల్ చేద్దాం. నేను మొత్తం మున్నార్ని కవర్ చేసేసాక లాస్ట్లో మీకు ఒక లిస్ట్ ఇస్తాను అనమాట, లైక్ బెస్ట్ ప్లేసెస్ మున్నార్లో తిరిగే ప్లేసెస్. ప్రాబ్లం ఏంటంటే మీరు మున్నార్లో వన్ డైరెక్షన్లో వస్తే మీరు కొన్ని ప్లేసెస్ మాత్రమే చూడగలరు. ఒకవేళ ఇన్ కేస్ మీరు వేరే డైరెక్షన్లో ఇంకొన్ని బెస్ట్ ప్లేసెస్ ఉంటే దాన్ని కవర్ చేయాలంటే ఆ ఒక్క రోజులో మీరు చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే మళ్ళీ మీరు వేరే రూట్లో వెళ్ళాలి, మున్నార్కి వెళ్ళి మళ్ళీ వేరే ఘాట్ రోడ్ తీసుకోవాలి. అందుకే మీకు కొంచెం టైం పడుతుంది అనమాట మున్నార్ మొత్తం కవర్ చేయడానికి.
బట్ నేను మొత్తం మున్నార్లో ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో అంతా తిరిగేసాక నేను మీకు కొంచెం బెస్ట్ చెప్తాను. మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి ఎప్పుడన్నా మున్నార్కి వస్తే. ఫైనల్లీ మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది గాయస్. ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి గాయస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గాయస్, టేక్ కేర్.